ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరంగా కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక లాభాలను గడించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మేషరాశి వారికి మేలుని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా చక్కటి విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత ఆధిక్యతను కూడా సంపాదించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత విషయాల్లో కీర్తి లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విదేశీ ప్రయాణాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో త్వరితగతిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మిథున రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముందంజ వేయగలుగుతారు. వ్యవహారాల్లో చిరు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కంటే ప్రాముఖ్యత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో త్వరితగతిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాల్ని వృత్తిరీత్యా కూడా ఎంచుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా ప్రశంసలు పొందుతారు. వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. నూతన ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వార్తలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఆకస్మిక వార్తలు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చురుకైనటువంటి కదలికలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. చిరాకులు ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యాలని సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆరోగ్య రక్షణని కల్పిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. నూతన కార్యక్రమాలు ఈరోజు తులారాశి వారికి పేరుని తెచ్చిపెడతాయి. విశేషమైనటువంటి ఆదాయాన్ని కూడా కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన పరిచయాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన ఒప్పందాలు వ్యాపార రీత్యా ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే
ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి సంజాయిషి ఇచ్చుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి మేలుని కలిగిస్తాయి, గుర్తింపుని తెస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మికమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన ఆస్తి కొనుగోలు వంటివి ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి రంగం వారు చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ముందంజ వేయలేకపోతారు. అతి జాప్యం ద్వారా చిరాకు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, జాప్యాలను నివారింపచేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. శత్రువులపై ఆధిక్యత పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కీలక పాత్రని పోషించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ప్రతి ప్రణయందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.